ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకొని మేము ధర్మస్థలం చేరుకున్నాం. బెంగళూరు నుండి ధర్మస్థలం 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆలయానికి దగ్గరగా నేత్రావతి నది ఉంటుంది. నేత్రావతి నదిలో స్నానం చేసి మంజునాథ స్వామిని దర్శించుకోవడం ముందు నుంచి వస్తున్న ఆచారం. ఆలయ చరిత్ర విషయానికి వస్తే గతంలో మల్లార్మడిలోని కుడుమ అనే ప్రాంతమే ప్రస్తుతం ఉన్న ధర్మస్థల. జైన సైనిక అధికారి వీరన్న ప్రగడ, ఆయన భార్య అమ్మా బల్లాలి ఇక్కడ ఉండేవాళ్ళు. వీరు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. పురాతన కథనం ప్రకారం కలారాహు, కలార్కయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఉండేవారు. ఈ దంపతులు నివసిస్తున్న ఇంటికి వచ్చారు. వారిని తమ ఇంటికి ఆహ్వానించి పూజలు చేసి గౌరవించారు. వారి పూజలకు మెచ్చి ఆ రోజు రాత్రి ధర్మదేవతలు వారికి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవ సేవకు అర్పించాలని ఆదేశించారు. దాంతో వాళ్ళు ఏమీ ప్రశ్నించకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారు వారి కొరకు ఇంకో గృహాన్ని నిర్మించుకున్నారు. అప్పుడు ఆలయ పూజారికి పూనకం వచ్చి అక్కడ శివలింగం ప్రతిష్ఠించాలని పలికాడు. అప్పుడు అన్నప్ప హెగడే అనే భక్తుడు మంగళూరు సమీపంలోని కతిరి అనే ప్రాంతం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. శ్రీక్షేత్రం, సిద్ధిక్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవ సన్నిధిగా ధర్మస్థలానికి ఎంతో పేరుంది. కర్ణాటకలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రాల్లో ధర్మస్థలం కూడా ఒకటి. ఆలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారిని మాత్రమే అలో చేస్తారు. ఆడవారు శారీ లేదా పంజాబీ డ్రెస్, మగవారు షర్ట్ ధరించకూడదు. ఈ ఆలయ ధర్మకర్తలు జైన మతస్థులు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చిన్న ఎయిర్ప్లేన్ కూడా ఉంది. ఆలయం దర్శనం తర్వాత మీరు చూడవలసిన ప్రదేశాలు: మంజుషా మ్యూజియం, మంజుషా కార్ మ్యూజియం. ఆలయానికి దగ్గరలోనే బాహుబలి విగ్రహం కూడా ఉంది. ఇది రత్నగిరి కొండ మీద ఉంటుంది. ముప్పై 39 అడుగులు ఉన్న ఏకశిలా విగ్రహం 170 టన్నులు ఉంటుంది. కొండ మీద వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. కొండ మీద వెళ్ళడానికి రోడ్డు మరియు మెట్ల మార్గం అందుబాటులో ఉన్నాయి. ఈ కొండ ఆలయానికి దగ్గరగానే ఉంటుంది. ధర్మస్థలం దర్శించుకునే వాళ్ళు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా దర్శించుకుంటారు. ధర్మస్థలం నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వీడియో కూడా వస్తుంది. తప్పకుండా చూడండి.